హయ్యర్ లెవెల్ లోయర్ రిజెక్షన్ క్యాండిల్తో ఎప్పుడు ట్రేడింగ్ చేయకూడదనే విషయాల గురించి చూద్దాం. అసలు దీని ప్రకారం ఎప్పుడు ట్రేడ్ చేయాలంటే మార్కెట్ ఎప్పుడైతే ఒక హయ్యర్ హైని ఫామ్ చేస్తుందో అలాంటి టైంలో మాత్రమే మనం దీని ప్రకారం ట్రేడింగ్ అనేది చేస్తాం. ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది, దాని ద్వారా ట్రేడింగ్ చేయం. ఎప్పుడైతే బిఫోర్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ కింద ఒక డీసెంట్ క్యాండిల్ సిప్ చేసిందో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ కన్ఫర్మేషన్ సెల్లింగ్ సైడ్ వస్తాను. ఎప్పుడైతే దీని కింద క్యాండిల్ క్లోజ్ అయిందో సెకండ్ కన్ఫర్మేషన్ సెల్లింగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ ఎందుకు ట్రేడ్ చేయకూడదు అనే విషయాన్ని చెప్పినట్లయితే ఏదైతే మనకు క్యాండిల్ క్లోజ్ అయిందో బిఫోర్ దీని ముందుకు ఎక్కడైతే ఏదైనా క్యాండిల్ కనుక రిజెక్షన్ మీకు ఉన్నట్లయితే అక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటాం. ఇమ్మీడియట్గా ఇలా రిజెక్షన్ మీకు ఉన్నప్పుడు మార్కెట్ ఏం చేస్తా అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇలా బౌన్స్ బ్యాక్ అనేది కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఒక ఫెయిల్యూర్ కనుక ఇస్తే మనం సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ తీసుకుందా తీసుకోవాలనే విషయాన్ని తెలుసుకోవడానికి ఏం చేయాలండి, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి దీని కింద క్లోజ్ అయితే మాత్రమే మనం సెల్ సైడ్ ప్లాన్ చేయాలి. ఇలా ఉన్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ అనేది చేయకూడదు. ఎప్పుడు ట్రేడింగ్ చేయకూడదు అనే విషయం అర్థమైందని భావిస్తుంది.